హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక వెరైటీ పచ్చడి తయారు చేస్తున్నాను. కాలీఫ్లవర్ కాడలతో పచ్చడి. లేతగా ఉన్న కాలీఫ్లవర్ కాడలు ఈ మధ్యలో ఉన్న ఈ పార్ట్ కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ పైన మూకుడు పెట్టి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఒక పిడికెడు పల్లీలు వేయించుకుని పెట్టుకోవాలి. బాగా దోరగా వేయించుకోవాలి. వేయించుకొని చల్లారి పెట్టుకొని తొక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేగిపోయి బాగాను ఇవి వేరే గిన్నెలోకి తీసి ఇప్పుడు అదే మూకుళ్ళు నూనె వేసి ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 4 లేదా 5 ఎండుమిరపకాయలు ఇలా ముక్కలు చేసి వేయిస్తే తొందరగా వేగుతాయి. మన గ్రైండింగ్ కూడా బాగా జాగుతుంది. ఎక్కడ చట్నీలో మనకి మిరపకాయ ముక్కలు లేకుండా వస్తుంది అప్పుడు. ఇప్పుడు ఈ మిరపకాయలు కూడా వేగిపోయి ఇవి కూడా తీసి పక్కన పెట్టుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఈ నూనెలో వేసుకోవాలి. 4 లేదా 5 పచ్చిమిరపకాయలు ఈ తరిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఈ రెండు ఇప్పుడు ఈ మూకుడులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనికి తగినట్టుగా కొంచెం పసుపు, ఆ రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకొని ఒక చిన్న గ్లాస్తో 1/2 గ్లాసు వాటర్ కూడా వేసి ముక్కలన్నిటికీ ఉప్పు పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఈ ముక్కలు బాగా మెత్తగా అయిపోవాలి. మధ్యలో తీసి ఒకసారి కలిపి చూసుకొని మళ్ళీ మూత పెట్టాలి. అలాగా నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు స్టవ్ పైన ఉంచాలి ఈ ముక్కల్ని. ఇంకొక 5 నిమిషాల్లో ఉడికిపోతాయి ఇవన్నీను. ఇదిగో మొత్తం నీరంతా ఎగిరిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి చల్లారే వరకు ఉంచుకొని చల్లారిన తర్వాత ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు అవి కూడా వేసి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఇందులో వేసుకొని అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం చల్లారిపోయి ముక్కలన్నీను. ఇప్పుడు మిక్సీ జార్లు ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుని ఎండుమిరపకాయలు, పల్లీలు తొక్కలు తీసి పెట్టుకున్న పల్లీలు అవి అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడికి అవసరమైతే నీళ్లు వేయాలి, లేకపోతే నీళ్ళు వేయకుండా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మినప్పప్పు, ఆవాలు నూనెలో వేసి పోపు వేయించుకోవాలి. పోపు వేగిపోయిన తర్వాత దీంట్లో కొంచెం ఇంగువ ఇష్టమైన వాళ్ళు ఇంగువ వేసుకోవచ్చు, లేదా వెల్లుల్లిపాయలు ఇష్టమైతే వెల్లుల్లిపాయలు కూడా వేయించి వేసుకోవచ్చును. వెల్లుల్లిపాయలు ఇక్కడ పోపులో అయినా వేసుకోవచ్చు, లేకపోతే చట్నీతో పాటు అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఈ పోపు అంతటిని కూడా పచ్చడిలో వేసి బాగా కలిపేసుకుంటే చట్నీ రెడీ అయిపోయినట్టే మీకు. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి ఇది.